వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి పునఃప్రవేశం. కిందటిసారి మనం చూసినప్పుడు పరమాత్మ ఉద్ధవుడికి ఎన్నో విషయాల పట్ల తగు జాగ్రత్తలు చెబుతూ ఏ విధంగా ప్రవర్తించాలి, జీవించాలి అనే విషయాలు చెబుతూ చివరిగా ఒక మాట, ఎక్కువగా ఎవరి పట్ల గుణదోషాలు ఎన్నుకునే పని చెయ్యవద్దు, అది మంచిది కాదు అని ఒక ముక్తాయింపుగా ఒక మాట చెప్పటము. దాని ప్రేరణగా ఉద్ధవుడు అత్యంత ఆసక్తితో, స్వామి నీవు చెప్పిన మొత్తం వేదంలో అంతా కూడా విధి నిషేధాలు రెండూ చెప్పబడుతున్నాయి. ఆ విధంగా చెప్పకపోయేటట్టయితే ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదనేటువంటి విచక్షణ కర్మిష్ఠులకు మాకు తెలియదు. కాబట్టి గుణ విషయాల గురించినటువంటి ప్రస్తావన ఎక్కువ చేయొద్దు అని చెప్పడం అనేది నాకైతే అర్థం కావట్లేదు, కొద్దిగా కన్ఫ్యూషన్గా ఉంది. దయచేసి వీటి గురించి వివరంగా చెప్పు అని చెప్పి అతను అడగడం. తద్వారా అప్పుడు పరమాత్మ నేను మానవుల్ని ఉద్ధరించడానికి వేదాలలో అక్కడక్కడ యోగ సాధన, ఆత్మ సాధన చేసేటువంటి సాధకుల యొక్క అధికారాలని బట్టి రకరకాలైనటువంటి యోగాలు, 3 రకాలైనటువంటి యోగాలు నేను వాళ్ళకి నిర్దేశించడం జరిగింది. అవి జ్ఞానభక్తి వైరాగ్యం, జ్ఞానభక్తి కర్మయోగాలు. మనుష్యులకి ఆత్మ కళ్యాణ ప్రాప్తికి ఈ 3 కన్నా ఇంకొక 3 వేరే మార్గాలు లేవు అని చెప్పాడు. చెప్పి వాటి గురించి వివరణ చెప్తూ కర్మ మార్గంలోకి వచ్చేటప్పటికీ కర్మను చేస్తున్నటువంటి ఆ కార్య ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించడం అనేటువంటి దాని పట్ల విరక్తి కలిగి, అంటే ఇది నాకు వద్దు, దీని ఫలం నాకు వద్దు, నేను కేవలం కర్మ చేస్తాను నన్నే నిష్కామంగా ఎవరైతే చేస్తున్నారో, అట్లా ఎవరైతే కర్మఫలాలను విడిచిపెడుతున్నాడో వాడు వైరాగ్యంతో జ్ఞాన మార్గానికి అర్హుడవుతున్నాడు అని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు అలా కాకుండా కర్మలు చేస్తున్నప్పటికీ వాళ్ళలో వైరాగ్యం అనేది కలగక ఫలాలు ఆశిస్తూ, కర్మఫలాలు ఆశిస్తూ చేస్తే వాళ్ళని సకామ వ్యక్తులుగాను, తర్వాత కర్మ మాత్రమే చేయడానికి, సకామమైన కర్మ చేయడానికి మాత్రమే అర్హులుగా వాళ్ళని గుర్తించడం జరుగుతుందని చెప్పాడు. ఇది ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే కొద్దిగా మనకు గుర్తు రావాలి, ఏమేమి విషయాలు చెప్పాడనేది గుర్తు రావాలి, అందుకోసం చెప్తున్నాను. అలాగే తర్వాత ఎవరైతే తమ యొక్క పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి ప్రపంచ విషయాల్లో అత్యంత వైరాగ్యము, అత్యంత ఆసక్తి లేకుండా నన్ను గురించినటువంటి సాధన చేయడం ద్వారా అతడికి నా యొక్క లీలా సంగ్రహ విశేషాల పట్ల, కథల పట్ల అత్యంత ఆసక్తి కలిగిన వాడు అవుతుంటాడో వాడు భక్తి యోగానికి అర్హుడవుతాడు అని చెప్పాడు. అంటే కర్మయోగానికి ఎవరు, జ్ఞానయోగానికి ఎవరు, భక్తి యోగానికి ఎవరు అర్హులు అనే విషయాన్ని ఇక్కడ మనకి వర్గీకరించి చెప్పడం జరుగుతోంది. తర్వాత అంతవరకు కూడా ఆ విధమైన సంపూర్ణమైన భక్తి, వైరాగ్యంతో కూడిన భక్తి, సంపూర్ణ శరణాగతితో కూడిన భక్తి సాధకుడికి ఏర్పడే వరకు వాడు విధి విధానాలు, విధి నిషేధాలు పాటిస్తూ ఉండాల్సిందే అని చెప్పాడు. అంటే అక్కడ ఎక్కువగా గుణదోషాలు ఎన్నద్దు అని చెప్పింది, ఇక్కడ లింక్ తీసుకొస్తున్నాడు. అంటే నువ్వు ఒక ఉత్తమమైన స్థితికి చేరే వరకు ఈ రిస్ట్రిక్షన్స్, అంటే విధి నిషేధాలు ఏవైతే ఉన్నాయో వీటిని పాటించడం అవసరం అని చెప్పేసి, సో ఆ విధంగా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత ఎవరైతే వర్ణాశ్రమ ధర్మాలని, అంటే తన వర్ణానికి సంబంధించినవి, తన ఆశ్రమానికి సంబంధించిన ధర్మాలు పాటిస్తూ యజ్ఞయాగాదులు కోరికలు లేకుండా చేస్తూ, తర్వాత ఆ భగవంతుణ్ణే ఎల్లప్పుడూ ఆరాధించేవాడు ఏవైతే ఉన్నాడో వాడు ఉత్తమ భక్తుడు అని చెప్తున్నాడు. అంటే భక్తి యోగానికి అర్హుడు ఎవడో చెప్పాడు, వాడు ఆ భక్తి మార్గాన్ని ఎన్నుకున్న తర్వాత వాడు చేసే పనులు చెప్తున్నాడు. అర్థమైందన్న? సో వాడు నిషిద్ధ కర్మల్ని త్యజిస్తాడు, అసలు చెయ్యకూడని పని చెయ్యడు. వాడు చెయ్యవలసిన పనిని ఆచరిస్తూ నిష్ఠతో చేస్తాడు. మనము చేస్తాం కానీ నిష్ఠ లోపిస్తుంది, అక్కడ తేడా అది. తర్వాత వాడు అటువంటి
ఉత్తమమైనటువంటి భక్తి మార్గంలో ఉంటున్నవాడు మామూలుగా అతన్ని ఏమంటామంటే వానప్రస్థాశ్రమంలో వాళ్ళు ఈ విధమైనటువంటి విధానాన్ని ఆచరించడం మనకు భగవద్గీతలో ముచ్చరించడం జరుగుతుంది. తర్వాత వాడు నాకు స్వర్గము కావాలని కోరుకోడు, నేను నరకానికి పెడతాను కోరుకోడు, అంతా నీ దయ, నువ్వు ఏమిస్తేది అని చెప్పి అలా ఎప్పుడైతే అంతా మొత్తం పరమాత్మ మీద భారం వేసి ఆయన యొక్క ప్రీతి కోసమే పని చేసుకుంటూ వాడు పెడుతున్నాడో వాడికి స్వర్గ నరకాలు రావురన్నా వాడు డైరెక్ట్గా నా పరమపదానికే వస్తాడు అని చెప్పాడు. అంటే ఎవడు మోక్షానికి అర్హుడవుతాడో ఇక్కడ మనకి వివరణగా చెప్పడం జరిగింది. తర్వాత అట్లా ఎవడైతే వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ పోతున్నాడో వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిషిద్ధ కర్మల వైపు వెళ్ళడు. తర్వాత రాగభోగాల మలం వాడికి అంటుకోదు, ఇది అనుభవించాలి ఈ భోగించాలి అనేటువంటివి వాడికి అంటుకోవు. వాడు అత్యంత పవిత్రుడు పునీతుడు. తర్వాత వాడు అనాయాసంగా ఆత్మసాక్షాత్కారం పొందుతాడు. ఎందుకని వాడి జీవితాన్ని ఒక నియమబద్ధమైనటువంటి ఫ్రేమ్లో పెట్టేసుకున్నాడు. ఇంకా వాడి వలన అటు ఇటు పక్కకి జరిగే పని లేదు. కాబట్టి వాడికి ఇవ్వవలసినటువంటి ఫలితం ఏమిటంటే సాక్షాత్కారం, పరమాత్మ యొక్క సాక్షాత్కారం వాడికి పొంది విశుద్ధ తత్వజ్ఞానం వాడు పొందుతాడు అని చెప్పాడు. ఆ విశుద్ధ తత్వజ్ఞానం ఏమిటో మనం చూడటం జరిగింది. తర్వాత దృఢమైనటువంటి ఆత్మఫలంతో నా భక్తిని అలవర్చుకుంటాడు. భక్తి కూడా అంత తేలికైన విషయం కాదు, చాలా దృఢమైనటువంటి మనకి పట్టుదల ఉంటేనే భక్తి కూడా ఇదవుతుంది. ఎందుకని చాలామంది భగవంతుని భక్తి మార్గంలో అనుసరించి పరమాత్మను పొందాలనుకున్న వాళ్ళు పడిన కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మనందరికీ తెలుసు. సతీ సక్కుబాయి, తర్వాత మన హాతీరామ్జీ, తర్వాత ఇటువంటి వాళ్ళు ఎంతోమంది భక్తి మార్గాన్ని ఎన్నుకుని కూడా రకరకాలైన కష్టాలు పడుతూ కూడా ఏనాడు భగవంతుడి పట్ల రామదాసు, సో వీళ్ళందరూ కూడా ఏమిటంటే ఎక్కడైనా బంగారాన్ని శుద్ధి చేసుకుని చూసుకుందే పరమాత్మ అంగీకరించడు. కాబట్టి ఆ విధంగా ఉన్న వాళ్ళకి దొరుకుతుందని చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేప్పటికి కర్మిష్టికి విధి నిషేధశీలం కల శరీరం లభించడం చాలా దుర్లభం అంటున్నాడు. అంటే ఏమిటి, ఎప్పుడూ కర్మలు తన కోసం సకామ కర్మలు చేసేవాడికి కర్మిష్టికి విధి నిషేధములు కల శీలం గల శరీరం, అంటే ఇది చెయ్యొచ్చు అనే జ్ఞానం, ఇది చెయ్యాలి అనే జ్ఞానం, ఈ రెండింటినీ శీలంగా అంటే వాడి వ్యక్తిత్వంగా ఉన్నటువంటి శరీరం, మంచి శరీరం దొరకడం చాలా కష్టమైన విషయం అని చెప్తున్నాడు. ఎందుకని వాడు ప్రపంచంలో దొరికే అన్ని విషయాల పట్ల ఆసక్తి ఏనాడు పోదు వాడికి. కాబట్టి వాడు వాటిల్లో కొట్టుకుంటూ ఉంటాడు కనుక వాడికి మంచి శరీరాన్ని ఇవ్వం. ఏదో రోగభూయిష్టమైందో అదో ఇదో ఇస్తూ ఉంటాం, లేదు ఆస్తులు పాస్తులు అన్నీ ఇస్తాం, రకరకాల రోగాలు ఉంటాయి. ఏది తినడం, పెట్టె నిండా ఇంటి నిండా రూముల నిండా డబ్బులు ఉంటాయి, ఏం లాభం, గంజి తాగడం తప్ప వాడు ఇంకోటి తినటానికి లేదు. అది ఆ విధంగా అవుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ స్వర్గ నరకాలలో ఈ శాంతి దగ్గరే మనం ఆగాం. స్వర్గ నరకాలలో కల జీవులు ఈ మానవ దేహాలు కావాలని కోరుకుంటాయి అంటున్నాడు. అది అంటే స్వర్గానికి నరకానికి వెళ్ళేవి చాలా జీవులు ఉన్నాయి కదా, 84 లక్షల జీవులు. అన్నీ పాపిష్ట కర్మలు చేసుకున్న వాళ్ళు, మంచి పనులు చేసుకున్నవారు స్వర్గానికి నరకానికి వెడుతూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అనుభవిస్తున్నటువంటి సుఖాలు కానీ లేక కష్టాలు కానీ నిన్ను ఆ జన్మలలో ఆ లోకాలలో వాళ్ళ ఉద్ధరణకు అవకాశం లేనివి. అంటే పాపం పని చేసిన వాళ్ళు నరకంలో కష్టాలు మాత్రమే అనుభవించాలి, చేసిన పాపాలకి పనిష్మెంట్. స్వర్గాల్లో చేసిన పుణ్యం అనుభవించాలి. అంతకు తప్పితే మళ్ళీ నేను యోగ మార్గానికి వస్తాను, మధ్యలో ఉంటాను, ఆశ్రమంలో చేస్తూ ఉంటాననే మాట అక్కడ రాదు. కాబట్టి ఈ రెండు చోట్ల ఉండేటువంటి జీవులు, రకరకాల జీవులు ఏవైతే ఉన్నాయో అవి నాకు మంచి మానవ జన్మ కావాలని కోరుకుంటాయిట. ఎందుకని అంటే కేవలం ఈ మానవ జన్మలోనే నీవు తప్పు మార్గము మంచి మార్గము రెండూ నీకు విచక్షణ తెలుసు, దానికి కావలసిన జ్ఞానం నీకు ఇవ్వబడింది. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సరైన మార్గంలో వచ్చి పరమాత్మని చేరేటువంటి అవకాశం కేవలం మానవ జన్మలోనే ఉంది. స్వర్గాన్ని పుణ్యం సంపాదించుకున్న వాడు స్వర్గములో కూడా వాడు పరమాత్మను పొందలేడు, నరకంలో వాడు కర్మ చెప్పక్కర్లేదు. ఎన్నో రకాలైనటువంటి చిత్రహింసలు అనుభవించిన తర్వాత మళ్ళీ అధోయోనుల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మానవ జన్మ వచ్చే వరకు వాడు కొన్ని లక్షల సంవత్సరాలు ఆ విధంగా
పాపాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళందరూ జీవులు అన్ని రకాల మానవులనే కాదు, ఏ జీవైనా సరే ఏమిటి కోరుకుంటాయి? మానవ జన్మ కావాలని కోరుకుంటాయి. ఎందుకని? మానవ జన్మలో మాత్రమే నీవు అటు వెళ్ళడమా ఇటు వెళ్ళడం అనే సౌలభ్యం, మంచి పని చేసి పైకి పెడదామా, చెడ్డ పని చేసి కిందకి జారిపోదామా, ఈ సౌలభ్యం నీకు ఈ జన్మలోనే ఉంది. అందుకని ఈ వచ్చిన మానవ జన్మని వృధా చేసుకోవద్దు అని సకల శాస్త్రములు గొంతెత్తి చెప్తున్నాయి మనందరికీ. కానీ మనం దాన్ని ఒక్కదాన్ని మాత్రం పెడచెవిని పెట్టి మనం ఆ పనులు మామూలు పోగా మనం చేసుకుంటూ వెళ్తున్నాం కదా. అది చెప్తున్నాడు. స్వర్గ నరకాలలో ఉన్న జీవులు ఈ మానవ దేహాలు కావాలని కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు చెప్తున్నాడు, వినండి. ఈ దేహంతో ఉన్నట్లయితే, అంటే మానవ దేహంతో ఉండేటట్లయితే అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతఃకరణ అంటే ఏమిటండి? మనసు, బుద్ధి, చిత్తం, అహం, సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి వీటిని బాగుపరిస్తే కానీ నువ్వు అసలు పరమాత్మ వైపు ఆలోచనే రాదు మనకి. ఏమండి? కాబట్టి ఈ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకునే అవకాశం కేవలం మానవ జన్మలోనే అవకాశం ఉంది. అందువల్ల నాకు ముందు మానవ జన్మ పోయి ఆ తండ్రి నేనేదో తిప్పలు పడతాను అని మనం అడగడం జరుగుతోంది. ఓకే, వచ్చిన తర్వాత మర్చిపోతాం, అది వేరే విషయం. ఓకే, తర్వాత అంతఃకరణం శుద్ధమైతే జ్ఞానము భక్తి ప్రాప్తిస్తాయి. సో మనం అన్ని తప్పు పనులు చేయడానికి కారణం ఏంటంటే మన మనసే కదా, ఇంద్రియాల ద్వారా వచ్చే ప్రలోభాలు ఇవి. కాబట్టి నీవు అంతఃకరణం సరిగా లేనంత వరకు మానవ జన్మకు వచ్చినా నువ్వేం చేయలేవు. అంతఃకరణం అంటూ శుద్ధి చేసుకునే పని నువ్వు ప్రయత్నపూర్వకంగా చేస్తే, ఒక గురువు ద్వారా కానీ, యోగ మార్గంలో కానీ, నీ నడకలో కానీ, శీలంలో కానీ నువ్వు అనుసరించేటట్లయితే అది నీకు అటు భక్తి మార్గానికి కానీ, ఇటు జ్ఞాన మార్గానికి కానీ నీకు దోవతీస్తుంది. ఈ రెండింటి ద్వారా నువ్వు పరమాత్మ దగ్గరికి వెళ్ళచ్చు. అది భక్తి ప్రాప్తిస్తాయి. స్వర్గ నరక భోగాలు జీవులకు ప్రధానాలు కావు. సో స్వర్గం కోసం చేస్తానని అనుకున్నావా, అది నీకు ప్రధానమైంది కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా మళ్ళీ కిందకి నువ్వు మానవ లోకానికి రావాల్సిందే. లేదు, విపరీతమైన పాపాలు చేసావు, ఎవరిని లెక్క చేయలే, మర్డర్లు, మానభంగాలు అన్నీ చేసావు, దోచుకున్నావు దేశాన్ని, ప్రపంచాన్ని అన్నీ చేసావు, కింద నరకానికి వెళ్ళావు. వచ్చిన తర్వాత మళ్ళీ మానవ జన్మ వచ్చేది ఎప్పటికో ఎవరికి తెలియదు, రాదు మానవ జన్మ. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్లో సామె చెప్తారు, ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ బుష్. అంటే నీ చేతిలో ఉన్న ఒక పిట్ట పొదలో ఉన్న 2 పిట్టల కన్నా చాలా లాభం కదా. అర్థం కాలే. పిట్టలు పట్టుకుందాం అనుకుంటున్నాం అక్క, మన చేతిలో ఒక పెట్టె ఉంది, ఆ రెండో పెట్టెను కూడా పట్టుకుందామని పొదలోకి దూరుతున్నాం, ముళ్ళంతా గీరిగిపోతుంది, ఆ దొరుకుతుందో దొరకదో తెలీదు. ఈ చేతిలో ఉన్న విడిచిపెట్టుకున్నాం అనుకో, 2 పోతాయి. అందుకని బుద్ధి కలిగిన వాళ్ళు ఈ వచ్చిన మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలి. వెధవ తెలివితేటలు ఉపయోగించి అనవసరంగా పాడైపోయే ప్రయత్నాలు చేయకూడదు. అర్థమైందన్నా? అది చెప్పబడుతుంది. సో అందువలన స్వర్గ నరక భోగాలకు జీవులకు ప్రధానాలు కావు. ఇవి పొంది అనుభవించడానికే శరీరం లభించింది. దేనికి ఇచ్చారు నీకు ఈ శరీరం? కేవలం తిని తొంగోటానికా, దేశాన్ని దోచుకోవడానికా, అడ్డమైన పనులు చేయడానికా? ఇది కాదు నీకు ఇచ్చి ఇవ్వబడింది. దేనికి ఇచ్చారు? ఈ శరీరం ఒక మాధ్యమం. ఈ మాధ్యమం ద్వారా దీని లోపల ఉన్నటువంటి జీవుడు దేవుడులని నీవు సాక్షాత్కారం చేసుకుని వీళ్ళ సహాయంతో పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. నీలో ఉన్న పరమాత్మను ముందు తెలుసుకుని తర్వాత విశ్వమంతా వ్యాపించిన పరమాత్మలో నువ్వు లయం అవ్వాలి. ఇది నీ యొక్క కర్తవ్యం. ఇది మానవ జన్మ యొక్క లక్ష్యం. ఇది మర్చిపోయి ఈ శరీరంతో మనం చెయ్యకూడని పనులన్నీ చేస్తూ, నోటి నుండి ఒక సత్యపు మాట లేదు, చెయ్యని దొంగతనం లేదు, అహంకారంతో మనం యువతల వాళ్ళని బాధ పెట్టని పని లేదు. ఇవన్నీ చేస్తూ మనం ఏ విధంగా మంచితనాన్ని ఆశిస్తాం, పరమాత్మ కరుణను మనం ఆశించడానికి మనకు అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? రావడం లేదు. దయచేసి నేను ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఎందుకంటే లోపల ఆవేదన కలుగుతోంది. ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా ఇన్ని తెలివితేటలు కలిగిన మానవులు, ముఖ్యంగా మానవులు ఒక్క విషయం అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ గుణాలు ఒక్కటి వదిలిపెట్టలేకపోతున్నారు. ఆ దరిద్రపు గుణాల్లోనే పడి ఏడుస్తున్నారు. దీనివల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు ఉద్ధవగీతలో చెప్పినా, భగవద్గీతలో చెప్పినా, ఎక్కడ చెప్పినా అదే, నువ్వు మారాలి, నువ్వు మారడమే ముఖ్యం. అది చేయనంతకాలం ఇవి ఎన్ని చెప్తే మాత్రం సుఖమేంటి? అదేందన్న?
సో వాళ్ళ మాటల్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది తప్ప ఎవరిని విమర్శించడం మా ఉద్దేశం కాదు. దయచేసి ఆ విధంగా అర్థం చేసుకోకండి. విమర్శ కాదు ఇది. తండ్రులారా, మన జీవితం అయిపోతోంది. గంట కొడుతున్నారు మనకి. మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. ఈ ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, మంచి తోవకు పెడదాం. ఇంతవరకు తెలియక తప్పు చేసాం, పర్వాలేదు, ఇవాళ నుంచి మారదాం అనేటువంటి స్పృహ కలగాలనేది మా ప్రార్థన. అర్థమైందా? ఓకే, రైట్. సో ఇవి పొంది అనుభవించడానికా శరీరం లభించింది? కాదు కాదు. బుద్ధి గలవాడెవడో స్వర్గభోగాలు కోరుకోడు. అంటే స్వర్గభోగం కోరుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు బుద్ధి లేనివాడు అని చెప్తున్నాడు కదా. తర్వాత నరకం వంటిదే స్వర్గం కూడా. అక్కడేమో చేసిన పాపాలు అనుభవిస్తావు, చేసిన దొంగ పనులకి, అబద్ధాలకి, అన్నిటికీ అక్కడ పాపం కర్మ అనుభవిస్తావు. ఇక్కడ చేసుకున్న పుణ్యానికి సుఖం అనుభవిస్తావు. ఇంతే తేడా. ఏదైనా టెంపరీయే. చివరికి ఎక్కడికి రావాలి నువ్వు? మళ్ళీ మానవ జన్మకి భూలోకం మీదకి రావాల్సిందే. ఇక్కడికి వచ్చాక అంతఃకరణ శుద్ధి చేసుకుంటే పరమాత్మ దగ్గరికి పెడతావు. ఓకేనా? లింక్ అర్థమవుతుంది కదా. రైట్. తర్వాత కాబట్టి ఆకాంక్షలు వాంఛలు మంచివి కావు. నాకు ఇది కావాలి, అది కావాలి, నేను అది చేయాలి, నేను చెప్పినట్టుగానే ప్రతివాడు నడవాలి, ఇటువంటివి మనకు ఆకాంక్ష. అందరూ నా లైన్లో చెప్తే గీత గీస్తే అట్లా నడవాలని. అది కష్టం. ఎందుకని? వాడికి కూడా బుర్ర ఉంది, వాడు సొంతంగా ఆలోచిస్తాడు. నువ్వు చేయవలసిన పని ఏంటి? వాడిని సరైన దోవలో పెడితే వాడు ఆలోచిస్తూ పక్కకు పెడుతున్నప్పుడు సరిదిద్ది వాడిని తోవలో పెట్టు. అంతేగాని నేను చెప్పినట్టు నువ్వు నడవాలనుకోవడం కరెక్ట్ కాదు. అయితే బహుశా నేను చెప్పింది క్రమశిక్షణ తేడా అర్థమైంది అనుకుంటాను. సో ఆ విధంగా చేయడం మంచిది. తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు వినండి. ప్రతి శరీరంలోనూ సుగుణాలు సుబుద్ధులు ఉన్నాయి. అంటే నాన్న, ప్రతి మానవ శరీరంలో కూడా మంచి అనేది ఉన్నది. అర్థమైందా? ఆ మంచిని తీసుకుని సహాయంతో నిన్ను నువ్వు ఉద్ధరించుకోమని పరమాత్మ చెప్తున్నాడు. మనమేమో అది వదిలేసి మనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, పూర్వజన్మ వాసనల వల్ల వచ్చినటువంటి దుర్గుణాలు, వాటి యొక్క సహాయంతో జీవితాన్ని ఇంకా నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో శరీరంలో నీ దగ్గర మంచి లేదని అనుకో, పరమాత్మ కూర్చుని ఉన్నాడు, నీ దగ్గర మంచి లేకుండా ఎట్లా ఉంటుందన్నా కదా. 3 గుణాలు ఉన్నాయి, 3 గుణాల్లోనూ మంచనం ఉంది. వాటిని వాడుకో చక్కగా, మంచి మార్గానికి వెళ్ళాం. అది మన చేతిలో ఉన్న పనే కదా. అది చెప్తున్నాడు. సుగుణాలు సుబుద్ధులు ఉన్నాయి, వాటిని శరీరధారి ఉపయోగించుకోవాలి. ఎవడైతే శరీరాన్ని ధరించి ఉన్నాడో వాడిలో ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకోవడం నేర్చుకోవాలి. అనగా యు మస్ట్ ఆల్వేస్ టేక్ రైట్ టర్న్ బట్ నాట్ లెఫ్ట్ టర్న్. లెఫ్ట్ టర్న్ అంతా పాపం, స్వార్థం. చేసుకున్న పాపాలన్నీ మనతో వచ్చేది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ మనం చేసిన మంచి పనులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఏనా? అందుకే అన్నమాచార్యుడు చెప్తాడు కదా, పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండలు నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ. నువ్వు వచ్చేటప్పుడే నీ బ్యాంక్ అకౌంట్ తెచ్చుకుంటున్నానన్నా. చేసిన పాపాలన్నీ నీ ఎడం వైపు భుజం మీద పెట్టి పంపించాడు. చేసిన మంచి పనులు ఇక్కడ పెట్టాడు. మళ్ళీ ఈ జన్మలో ఈ ప్రపంచంలో బతకడానికి 3 గుణాల సహాయంతో నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. దీనిలో ఉన్న దిక్కుమాలిన 2 గుణాలని ఎక్కువగా వాడుకుంటూ, ఏవి? తమో గుణము, రజోగుణం, వీటిని వాడుకుంటూ సత్వగుణాన్ని పేరు కూడా కనపడకుండా కరేపాకులాగా వాడుకోకుండా ఎప్పటికప్పుడు దుష్టబుద్ధులతో ప్రవర్తించి మనం ఏం చేస్తున్నాం? ఈ జన్మలో మళ్ళీ కొన్ని పాపాలు నెత్తి మీద వేసుకుంటున్నాం. ఇవి అనుభవించే వరకు ఉన్న జీవితం సరిపోట్ల. టైం ఎప్పుడు అయిపోతే అప్పుడు శరీరం వదిలేయాలి. సో అప్పటికప్పుడు ఏం జరుగుతుంది? ప్రతిసారి అనుభవించి నువ్వు పోంగా అనుభవించాల్సినవి మన దగ్గర మోపులు కట్టలు ఉన్నాయి, కొండలు. అవి నెత్తిన పెట్టుకుని మళ్ళీ జన్మకెడుతున్నాం.
ఈ జ్ఞానం చెప్తే కూడా అర్థం కావట్లే. ఇది ప్రాబ్లం. అర్థమైందా? అందుకని ఆయన ఏం చెప్పాడు, నారాయణ నామం చదువుకోండి రా అయ్యా మంచిగా, ఎల్లప్పుడూ ఆ మంత్రం అనుకుంటూ ఉండండి. అప్పుడు అనుకుంటూ ఉంటే నీకు వేరే ఆలోచన వచ్చే అవకాశం తగ్గుతుంది కదా, ఆ విధంగా కొంత మంచి పని జరుగుతుందేమో అని చెప్పాడు అన్నమాచార్యుడు. సరే, ఓకే, వెళ్దాం. సో వాటిని శరీరధార ఉపయోగించుకోవాలి. మానవుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి, తన వాస్తవిక స్వరూపం తెలుసుకోవాలి. నేను ఎవడనేది తెలుసుకోవడమే మానవ జన్మ యొక్క ముఖ్య కర్తవ్యం. అది చెబుదామని కూర్చుంటే అది మాత్రం పట్టట్లా. ఏం చెయ్యం? నువ్వు ఇది కాదురా, ఈ శరీరం పేరు పెట్టుకున్న ఈ శరీరం కాదు, నువ్వు పరమాత్మ యొక్క ప్రతినిధివి, ఆ బీజానివి. ఆయన నీలోనే ఉన్నాడు, వెతుక్కో, ముందు నీకు మార్గం నేను చూపిస్తా, రా ఈ తోవలో వెళ్దాం అని చెబితే వాడి మంచి మాట మనకు పట్టట్ల. వాడికి నామాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఆశ్రమాల్లో చేరి వినయంతో నటించి వాడిని మోసగించి నమ్మక ద్రోహం, విశ్వాస ద్రోహం, గురుద్రోహం చేసి పబ్బం గడుపుకుంటున్నారు జనం. అర్థమవుతుందా? జరుగుతున్న విషయాలు ఇవి. ఈరోజు ప్రపంచంలో ఇక్కడ జరుగుతున్న విషయాలే చెప్తున్నాం. ఎవ్వరికీ అవసరం లే. మరి నీకు జ్ఞానం లేదా? ఉన్నదే, పరమాత్మ ఇచ్చిన జ్ఞానం అంతా ఉంది, కాకపోతే అది లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. అదే నేను చెప్పేది. పాపాలు చేయడంలోనే మన ఇంట్రెస్ట్ అటు వెళ్ళిపోతుంది అన్న. దానివల్ల ఏమవుతుంది, కుడివైపు ఉంది మంచి మార్గం, రైట్ సైడ్కి వెళ్దామని మనకు ఆలోచన రావడం లేదు. సో ఆల్వేస్ ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం పరమాత్మకు మనం మానవ జన్మకు వచ్చిన. ఇది ప్రతిసారి మానవ జన్మ వచ్చే అవకాశం లేదు, ఇది మాత్రం గుర్తెట్టుకోండి. ఈ వచ్చిన దాంట్లో ఏ కాస్తైనా నువ్వు అటువైపు అడుగు వేయకపోతే వచ్చే జన్మ మానవ జన్మ వస్తున్న గ్యారంటీ ఏమాత్రం లేదు. ఏ జన్మకు వెళ్ళిపోతామో తెలియదు. అందువలన ఈ ఉన్నదాన్ని, అందుకే గరుడ పురాణం చెప్పబడుతోంది, ఈ జన్మలో ఏ ఏ పనులు చేస్తే, ఎటువంటి పాపిష్టి పనులు చేస్తే మనకి ఎటువంటి పనిష్మెంట్లు వస్తాయి, ఎటువంటి జన్మలు వస్తాయి, గరుడ పురాణంలో చెప్పబడింది. అర్థమైందన్నా? అది ఓకే. తర్వాత సో మానవుడు తన వాస్తవిక స్వరూపం తెలుసుకోవాలి. స్వర్గభోగ కాంక్షల కంటే వాస్తవిక స్వరూప సాధనకు ఆటంకాలు, అవరోధాలు కలుగుతాయి. అది అసలు పాయింట్ చెప్తున్నాడు. నువ్వు ప్రపంచంలో ఆనందంగా అనుభవిస్తానంటే రకరకాల సాధనాలు, ఫ్రెండ్స్ అందరూ దొరుకుతారు. పిలిచి మందు పార్టీలకి, బొబ్బ పార్టీలు తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదరా. అదే తీసుకెళ్ళి ఆశ్రమంలో కూర్చోబెట్టి నీకు యోగం నేర్పిస్తానంటే ఎవరైనా వస్తారా? ఆడనకాల, మనోడు వెనకాల ఎవ్వరు వచ్చిన అరగంటకి లేచి వెళ్ళిపోతారు. ఇదే చెప్తున్నాడు ఆయన. సో స్వర్గభోగ కాంక్షల కంటే, అంటే ఆ భోగకాంక్షలు ఏవైనా ఉన్నాయంటే, డబ్బులు ఇచ్చే పని ఉందంటే అటు ఎడతాం అందరం వరుసగా లైన్ కట్టి. అర్థమైందా? పినాయిలు ఫ్రీగా పోస్తున్నా అంటే అదైనా సరే తాగడానికి వెళ్ళిపోవడమే, ఫ్రీగా ఇస్తున్నారు కదా. సో వాటికంటే వాస్తవ స్వరూప సాధనకు ఆటంకాలు, అవరోధాలు కలుగుతాయి. అంటే నువ్వు పరమాత్మను తెలుసుకోవాలనే ప్రయత్నం నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో దీనికి విపరీతమైన కష్టాలు వస్తాయిరా, భరించలేము. అందుకని ఎందుకు వచ్చింది, ఇది వదిలేస్తే పోతుందని ఇది వదిలేసి అటు వెళ్ళిపోతాం. జరుగుతోంది ఇదే. అంటే దాన్ని తట్టుకుని నిలబడగల ధృతి మన దగ్గర లేదు. ఏనా? ఇంతే, ఇది ఒకటే పాయింట్. తర్వాత కనుక మానవ జన్మకు గల లక్ష్యం తెలుసుకుని తత్ప్రాప్తి కొరకు సాధన చేయాలి. ఏమిటి మార్గం నీకు? ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటి అది తెలుసుకుని దానికోసం ప్రయత్నం చేయాలి. 24 గంటలు వాడితో కొట్లాడి, వీడితో కొట్లాడి, పితరువులు చెప్పి, అవి చెప్పి, ఇవి చెప్పి జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటున్నాను. చక్కని జీవితం ఇచ్చిన దాన్ని నాశనం చేసుకుంటున్నాను. ఏమిటి సాధించాం మనం? 24 గంటలు అశాంతి, పిచ్చెక్కిపోవడం, జుట్టు బీక్కోవటం, అంతకు తప్పితే ఏం జరుగుతుంది? సో నేను మనవి చేసేది ఏంటంటే, ఇచ్చిన మానవ జన్మకు వచ్చినటువంటి ఈ సమయాన్ని, దీన్ని జన్మను సార్థకం చేసుకుందాం. కొంతలో కొంత మంచి చేద్దాం. అంతా మంచి చేయగలిగినంత మంచితనం మన దగ్గర లేదు, వేరే విషయం అది. కానీ ప్రయత్నం చేస్తే వస్తుంది కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదు? మనం ఆలోచించలేమా? తెలివితేటలు లేవా? ఏమన్నా అవకాశాలు లేవా? అన్నీ ఉన్నాయి, కానీ మన బుద్ధి లేదు. అక్కడ బుద్ధి వక్ర మార్గంలో పడిపోయి ఉంది. సో ఇది మారాలి. మారితే అంతఃకరణ శుద్ధి చేసుకునే అవకాశం ఈ మానవ జన్మలో ఉంది. కనుక స్వర్గ నరకాల్లో ఉన్న జీవులందరూ కూడా మానవ జన్మ కావాలని కోరుకుంటారని ఇంతకుముందు చెప్పిన విషయంలో అర్థం ఇదే. ఇంకా మిగతా జన్మల్లో ఎవరికి అంతఃకరణ శుద్ధి చేసుకునే అవకాశం లేదు, మానవ జన్మలోనే ఉంది.
ఒక గురువు మార్గంగా ఏ విధంగా వెళ్ళాలనేది. ఓకే, రైట్. కాబట్టి నీ మానవ జన్మ గల లక్ష్యం తెలుసుకొని తత్ప్రాప్తికి సాధన చేయాలి. దాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి నువ్వు సాధన చేయాలి. అది నీ కర్తవ్యం. అయితే ఇక్కడ వస్తాను. ఈ సాధనలో వీడు సాధన చేయాలని చెప్పాడు కదా, తత్ప్రాప్తి కొరకు సాధన చేయాలన్నాడు కదా. ఈ సాధనలో లక్ష్యం ప్రాప్తించే లోపల శరీరం మృత్యుగ్రస్తం కావచ్చు, సావు రావచ్చు. ఇది నిండ కుడుచుటకు నిలకడయ్యేదని చదివాం కదా ఇందాక పాట, అదే ఇది. ఇవాళ కాదు, రేపు ఎప్పుడో చేద్దాం, 60 ఏళ్ళు వచ్చాక చేద్దాం. ఇప్పటి నుంచి భగవంతుడి గురించి ఆలోచన ఏంటి? హాయిగా తిని తాగక అని మా ఆశ్రమంలో వచ్చిన పిల్లలకి చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు రారు, వీళ్ళు రానివ్వరు. 60 ఏళ్ళు వచ్చాక చేయాలట దేవుడి గురించిన ఆలోచన. అప్పుడు కాళ్ళొంగో చేతులొంగో, మోకాళ్ళ నొప్పులు, మాంసం తిని యూరిక్ యాసిడ్ అంతా మోకాళ్ళు డిపాజిట్ అయ్యి కాళ్ళొంగో చేతులొంగో. ఏమిటి చేస్తారు వీళ్ళు? అర్థమవుతుందన్న. సో తా చెడ్డ కోతి వన్నం వల్ల జరిచిందని నువ్వు బాగుపడకపోగా పిల్లవాడు ఏ గురు మార్గాన్ని పట్టుకుని మంచి మాట నమ్మి నేను వస్తానంటే వాడిని రానివ్వాలి, వద్దని వాడిని డిస్కరేజ్ చేయటం. సో ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ ఏమిటి చెప్తున్నా అంటే భగవద్గీతలో వస్తుంది ఇప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ. ఏమిటంటే నువ్వు ఇటువంటి సాధన చేస్తున్నావు, ఇప్పుడు నా జన్మ లక్ష్యం ఇది కదా అని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టావు నాన్న. మొదలుపెట్టేటప్పటికి ఏమైంది? మన గంట కొట్టేశారు, టైం అయింది, వెళ్ళిపోవాలి, శరీరం వదిలేయాలి. అక్కడ నువ్వు చేసే మంచి పనులు చెడ్డ పనులతో సంబంధం లేదు బిడ్డ. అది ఒకటి ఆలోచించండి. నీ ఆయుర్దాయం ఎన్ని శ్వాసలు ఉన్నాయో అన్ని శ్వాసలు అయిపోయిన తర్వాత నువ్వు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఒళ్ళో కూర్చున్నా లేచెడిపోవాల్సిందే. ఎవరిని ఆపేదానికి లేదు. లేదో నేను బాగా భగవంతుడి గురించి చేస్తున్నాను కదా, ఆశ్రమంలో ఉన్నాను, పగలు తీస్తున్నాను అంటే అది ఏం అయ్యే పని ఏం లేదు. నీ లెక్క శ్వాసలు లెక్క అయిపోగానే ఈ చిలక లోపల నుంచి రామచిలక వెళ్ళిపోతుంది బయటికి, వెళ్ళిపోగానే పంచప్రాణాలు వెళ్ళిపోతాయి, అవుట్, నువ్వు డెడ్ బాడీ. మరి ఇప్పుడు ఇంతవరకు చేసిన సాధన ఏమైంది? దీన్ని ఏమంటారంటే ఈ విధంగా సాధన మొదలుపెట్టి మధ్యలో మరణించే సిచ్యువేషన్ వస్తే లక్ష్యం పూర్తి కాకుండా దాన్ని యోగభ్రష్టత్వం అంటారు. భగవద్గీతలో చాలా విపులంగా ఉంది ఇది. ఈ యోగభ్రష్టత్వం కలిగి శరీరాన్ని వదిలేయాల్సిన వస్తే అక్కడ మనందరికీ ఒక అభయం ఇవ్వడం జరిగింది కృష్ణ పరమాత్మ. ఏమనంటే నీవు నా గురించి తెలుసుకోవడానికి నిజాయితీతో శ్రద్ధతో ప్రయత్నం చేస్తూ శరీరాన్ని వదిలేసావు, కానీ నీకు పూర్తిగా ఆ లక్ష్య సాధన అవ్వలేదు కనుక శరీరం వదిలేసావు. నేను సిద్ధించలేదు, ఆత్మసాక్షాత్కారం అవ్వలా, నాలో కలవలేకపోయావు, నువ్వు నా స్వరూపాన్ని పొందలేకపోయావు. అయినా కూడా నువ్వు చింతించకు. ఎందుకనంటే నువ్వు ఎక్కడ వరకు కిందటి జన్మలో చేసుకున్నావో దాని కనెక్షన్ నీకు కంటిన్యూషన్ వచ్చేటట్టుగా నేను నీకు ఇస్తాను. ఆ విధంగా అప్పుడు 2 మార్గాలు చెప్తాడు. ఒకటి ఏమిటంటే చాలా సాంప్రదాయమైనటువంటి ధనికుల ఇళ్లలో నేను పుట్టిస్తాను. ఎందుకని? నువ్వు రోజు అన్నానికి అడుక్కోవడానికి లేకుండా డబ్బులు ఉన్నవాళ్ళు, అట్ ది సేమ్ టైం డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర మర్యాదలను సంస్కారాలు ఉండవు. అది ఉన్న సంసారంలో నేను ధనవంతుల ఇంట్లో వేస్తానని చెప్తాడు. ఒక మార్గం అది. అంటే ఆ విధంగా నువ్వు యోగ సాధన చేసుకుని నిన్ను తెలుసుకుని నువ్వు ముందుకు రావచ్చు. లేదు, బాగా అసలు చనిపోయే చివరి క్షణం వరకు నువ్వు పరమాత్మ గురించి చేసావు జడభరతుడిలాగా. అలా చేసిన పరిస్థితి వస్తే నువ్వు ఆయన చేరుకోకుండా వెళ్ళిపోయే పరిస్థితికి అప్పుడు ఏం చేస్తాడంటే నిన్ను ఒక తీవ్రమైనటువంటి యోగుల కుటుంబంలో పుట్టిస్తాడు. అక్కడికి యోగం తప్పితే ఇంకోటి ఏం లేదు, ఈ విధవ లక్షణాలు ఏమీ లేవు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా, తల్లిదండ్రులు కూడా చక్కని ఫ్యామిలీ, మొత్తం యోగ మార్గమే. తెల్లారు లేచిన కానించి భగవంతుడి సాధన గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గరికే ఎన్నుకుని పరమాత్మ పుడుతూ ఉంటాడు. శ్రీపాద శ్రీవల్లభుడు కానీ ఇంకోడు కానీ అర్థమైనా? ఊరికి ఎవరి దగ్గర బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి పరమాత్మ పుట్టడు, అవతారం తీసుకోడు. రామానుజాచార్యులు ఎలా పుట్టాడు, మధ్వాచార్యులు ఎలా పుట్టారు, శంకరాచార్యులు వారు ఎలా పుట్టారు? ఆ తల్లిదండ్రులు ఎటువంటి దీక్షతో వాళ్ళు చేసుకున్నారో వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే అక్కడ కూడా అర్హత చూసే ఆయన వస్తాడు. పరమాత్మని కుమారుడుగా పొందగలిగినటువంటి స్థితి నీకుందా లేదా అది చూసి వస్తారు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఆ జన్మతో జన్మరాహిత్యమే, ఆ కొద్దిపాటి మిగిలిపోయిన కనెక్షన్ ఏదైతుందో అది కంప్లీట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు.
సో ఈ విధమైనటువంటి అభయం మనకి ఇవ్వబడింది భగవద్గీతలో. అందుకని ఇక్కడేం చెప్తున్నాడు, ఈ సాధనలో లక్ష్యం ప్రాప్తించే లోపల శరీరం మృత్యుగ్రస్తం కావచ్చు, చనిపోవచ్చు, అయినా నీ సాధన ఆగదు అంటున్నాడు. ఇక్కడ నీ సాధన అంటే శరీరమా, నీ జీవుడా, జీవాత్మ. కాబట్టి ఆ తేడా తెలుస్తుంది కదా. కానీ ఇప్పటివరకు నువ్వు అనుకునేది ఏమిటి, ఈ శరీరం నేనను కదా. నువ్వు చేసే తప్పనగానే కోపం వచ్చి వాడిని వీడిని తిట్టడం ఎందుకు చేస్తున్నావు నువ్వు, శరీరం అని అనుకోవడం వల్ల. సో అక్కడ జరుగుతోంది పొరపాటు. పైకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాం కనుక చాలా తేలిగ్గా చెప్తారు. ప్రాక్టికల్గా జరిగేటప్పుడు కింద ఇక్కడ బొటన వేలు దగ్గర ఉన్న కోపం ఇక్కడికి వస్తుంది, నన్ను అంటావా అని. అది అప్పుడు ఏమిటి దాని అర్థం? కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నాన్న, అయినా నీ సాధన ఆగదంటే నువ్వు జీవాత్మవి, నీవు పరమాత్మతో ఎల్లప్పుడూ కంకరెంట్గా, అంటే 2 రైలు పట్టాల్లాగా ఎప్పుడు ఆయనతో పాటు ప్రయాణం చేస్తూనే ఉన్నావు. నువ్వు ఎక్కడెక్కడున్నావు, ఏ శరీరంలో దూరితే ఆయన వచ్చి పక్కన నీకు వెలుగు ఇవ్వడానికి కూర్చుంటాడు, శక్తి ఇవ్వడానికి. సో ఈ విధంగా ఎప్పుడు ఇద్దరు నడుస్తూనే ఉన్నారు సమాంతరంగా. కాబట్టి నువ్వు ఈ జన్మలో ఈ శరీరంలో ఉండి చేసిన సాధన ఎక్కడ ఆగిపోతుందో, నువ్వు మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళినా ఇదే సాధన కొనసాగించబడుతుంది. అది నీ సాధన ఆగదు అంటే అర్థం అది అక్కడ తీసుకోవాలి, శరీరంతో కాదు. అర్థమైంది బేటా? అది అంత రహస్యం ఉంది ఇందులో. ఒక్కొక్క చిన్న చిన్న మాటలో అది ఇమిడ్చాడు జ్ఞానాన్ని ఆయన. శరీరం అంటేనే జీర్ణం అయిపోయేదని అర్థం, నశించిపోయేది, ఇది ఎప్పుడూ ఉండదు. తర్వాత శరీరం క్షణభంగురం. క్షణభంగురం అనగానే మనకు అనుమానం, క్షణభంగురం అంటే క్షణం అంటే మనకు చాలా చిన్నదే ఇది కదా. అంటే అదేంటి గురుగారు, నాకు 100 ఏళ్ళ ఆయుష్ ఉంది కదా, క్షణం అంటావేమిటి అని మనకు అప్పుడప్పుడు అతికి తెలివితేటలు వాళ్ళకి వస్తూ ఉంటాయి, కొన్ని విపరీత జ్ఞానం వాళ్ళు. క్షణం అంటావేమిటని. క్షణం అనేది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఈ విశ్వం అనేటువంటి మహావిశ్వం అనుకున్నటువంటి ఆయుర్దాయంతో లెక్కేస్తే నీ వెంట్రుకతో సమానమైన 100 సంవత్సరాల వయస్సు క్షణానికన్నా తక్కువ. అర్థమైందా? ఆ జ్ఞానంతో ఉండండి. అదే నేను 100 ఏళ్ళు బతికుంటే క్షణం అంటావేమిటని అతికి తెలివితేటలు ఇవి. విపరీత జ్ఞానం ఈ కలికాలంలో ఎక్కువగా ఉండేది ఇవే. ఎందుకంటే సూపర్ తిళ్ళు అన్నీ తిని బాగా ఇట్లాంటి వంకర ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్పిన కాంటెక్స్ట్ వేరు, మనకు అర్థం కాని సాగదు, అందుకని మనకు డౌట్స్ వస్తూ ఉంటాయి. అర్థమైందా? సో ఇక్కడ శరీరం అంటే జీర్ణం అయిపోయేది అర్థం. క్షణభంగురం అంటే అర్థం ఏంటంటే అది ఒక తిప్పుతారు బొంగరం తిప్పుతారు చూడరు నాన్న, అది ఎంతసేపు తిరుగుతుంది? ఇట్లా వేసి కొడతారు కదరా బొంగరాన్ని ఆడించడానికి, అది ఎంతసేపు తిరుగుతుంది? 1 minute 2 minutes అంతే, దట్స్ ఆల్, ఆగిపోతుంది. అటువంటిది ఈ తిరిగే శరీరం కూడా బొంగరమే. సో దీన్ని నువ్వు క్షణం ఆ విశ్వంతో ఉన్న కాలంతో లెక్క వేస్తే అదేందన్న, ఆ విధంగా అర్థం చేసుకోవాలి క్షణభంగురం అంటే. ఓకేనా? తర్వాత ఈ లోపలనే పరమార్థం అనే సత్య వస్తువుకు ప్రయత్నించాలి. ఉన్నది క్షణమే ఆ దృష్టిలో లెక్కేస్తే, కానీ నీ వరకు నీకు 100 ఏళ్ళు ఉంది కదా. ఈ సమయాన్ని నీవు పరమార్థం అనే సత్యం తెలుసుకోవడానికి ఉపయోగించాలి. అర్థమైందా? పక్క వాళ్ళ తప్పులు ఎన్నడానికి కాదు, వాళ్ళతో వైరం పెట్టుకోవడానికి కాదు, వాళ్ళని సాధించడానికి కాదు, దానికి కాదు నీకు మానవ జన్మ ఇచ్చింది, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి. అది వదిలేసి నువ్వేదో చాలా అత్యంత పవిత్రుడు అయిపోయినట్టు పక్క వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు అనుకుని నువ్వు మాట్లాడటం తప్పు జరిగినప్పుడు తరిదిద్దు, అది కరెక్టే, దానికేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు పుట్టుకతోనే పరమ పవిత్రుడివి, మిగతా వాళ్ళంతా చెడవాళ్ళని అనుకో, అది తప్పు. పొరపాటు అనేది ఏ స్థాయిలో ఏ వ్యక్తికైనా జరిగే అవకాశం ఉంది. నువ్వు తీసుకో, పరమాత్మ స్వరూపాన్ని రూపం ధరించి వచ్చిన వాళ్ళు కూడా పొరపాట్లు చేశారు, అది జరగకుండా ఉండదు. ఎందుకంటే నువ్వు మనిషిగా పుట్టావు, అవతారం తీసుకున్నావు అంటే నీ లోపల 3 గుణాలు ఉన్నాయి. 3 గుణాలు ఉంటే నువ్వు ఖచ్చితంగా ఏదో దాంట్లో ప్రలోభాలు పడిపోతావు. కళ్ళు అంటుకుంటున్నాయి నీకు, ఓకేనా? సో ఈ 3 గుణాల ప్రభావానికి పడిపోతే ఏమైపోతుందంటే మనం మన యొక్క స్వరూప జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోయే అవకాశం. అది తర్వాత పరమాత్మ
అనే పరమార్థం అనే సత్యవస్తువుకు ప్రయత్నించాలి. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ఎందుకు పుట్టావో తెలుసుకో, ఆ పని కంప్లీట్ చేయి. ఎందుకు నువ్వు పోతే సంతోషించేవాడు 10 మంది వస్తే నీ జన్మ నిరర్థకమా సార్థకమా చెప్పు, నాకు తెలియకడతా. దరిద్రం వదిలేంది ఇది, దీని తల్లి కడుపు కాదు, ఎప్పుడు చూసినా అందరిని తిడుతూ ఉండేది అని అనుకున్నారు అనుకో. నువ్వు పోంగానే ఏమిటప్పుడు నీ జన్మ సార్థకమైనట్ట నిరర్థకమైనట్ట? అంతే. నువ్వు వదిలిపోయావు చాలు అనుకుంటారు ఇప్పుడు నన్ను అనుకున్నట్టుగానే మీరందరూ. ఎప్పుడు పోతాడు ఆశ్రమం నుంచి హాయిగా ఉందామని అనుకుంటుంటారు కదా, అలా అన్నమాట. ఏనన్నా? సో మరల జన్మ మృత్యు చక్రంలో పడకుండా సాధన ద్వారా ముక్తుడై ఈశ్వర సాయుధ్యం పొందాలి. సో మళ్ళీ బుద్ధి తక్కువగా మళ్ళీ మరణించి జన్మించి మానవ జన్మకో ఇంకో జన్మకు వచ్చి ఆ చక్రంలో పడకుండా నిన్ను నువ్వు కాపాడుకో. అందుకోసం ఈ మానవ జన్మ ఇవ్వబడింది నీకు. మంచి చెడు చూసి నడు. నీకు అవిచక్షణ జ్ఞానం ఇచ్చాను, మిగతా జంతువులు దేనికి లేనటువంటి జ్ఞానం నీకు ఇవ్వచ్చాను. నువ్వు కూడా ఆ పశువులాగా ప్రవర్తిస్తే నీకు మానవ జన్మ ఇచ్చిన ప్రత్యేకత ఉపయోగం ఏమిటి? యు ఆర్ నథింగ్ షార్ట్ ఆఫ్ అన్ యానిమల్ బీస్ట్. వాట్ ఈజ్ యూస్? సో నువ్వు మానవ జన్మకు వచ్చినటువంటి దాన్ని నువ్వు ఒక అదృష్టంగాను ఆశీర్వాదంగాను తలుచుకొని దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించే. అంతేగాని నువ్వు ఏ విధంగా పడితే ఆ విధంగా ప్రవర్తించడానికి నీకు ఈ జన్మ ఇవ్వబడలేదు. నీ వలన నలుగురిని తిట్టాం, కనీసం 5వ వాడినన్నా బాగు చేసామా లేదా మనం? అది ఆలోచించండి. నీ వలన ఒక్కడు బాగుపడిన చాలు నాన్న, నీ జన్మ సార్థకమే. మన్ని చూడగానే ఎప్పుడు పోతాడరా వీడు అనుకునే పరిస్థితికి మనం తెచ్చుకోకూడదు. ఆశ్రమంలో వచ్చేటప్పటికి క్రమశిక్షణ ఉండాలి కాబట్టి మనం చెప్పవలసిన ఆవశ్యకత వస్తుంది, చెప్పాలి. అది చెప్పడం, అందులో స్వార్థం ఉండద్దు. వాడి క్షేమాన్ని కాంక్షించి నువ్వు మంచి మాటలు చెప్పు. అర్థమైందా? కేకలేయాలి. కేకలేయకుండా ఎట్లా కుదురుతుంది? తప్పకుండా కేకలేయాలి. కానీ కేకలేసేది వాడి మంచి కోసం అయి ఉండాలి, నీ మనసులో కల్మషం పెట్టుకుని కాదు. అర్థమైనా? చెప్పేటప్పుడు నీ మనసులో కల్మషం ఉండకూడదు బేటా. ఒకటే మాట చెప్తున్నా, వాడు తప్పు చేశాడు, తప్పు చూపించు, నాన్న ఇది తప్పురా నువ్వు చేయొద్దని చెప్పి. అంత మాత్రం చేత వాడి మీద విరోధం పెట్టుకోవద్దు. వాడు ఎప్పుడు మన పిల్లవాడే. ఆ బుద్ధితో ఉండాలి సలహా చెప్పే మనిషి యొక్క ఆలోచన ప్రవర్తన. అర్థమైందా? కేవలం నిందించడానికి ఇక్కడ కూర్చోలేదు, అది తప్పు. సో ఈ అవగాహన వింటున్న వాళ్ళలో కూడా కలగాలి. ఇది నేను మనవి చేసేది. అర్థమవుతుందా? నువ్వు అనంగానే వెంటనే కోపం, దీని దుంపదేగా ఇది ఎక్కడ అయ్యామో అర్థం కాదు. ఒరే నాన్న అది తప్పురా తండ్రి హట్ అంటావా? ఇలా వెళ్ళిపోవడం న్యాయం కాదు. ఇది ఎందుకు చెప్తున్నాడని ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకు అన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు సాధన ద్వారా ముక్తుడవై ఈశ్వర సాయుధ్యం పొందాలి. ఆయన సాయుధ్యం, ఆయన దగ్గరలో ఉండేటువంటి అవకాశం నీకుంది ఈ జన్మలో, ఇంకో జన్మల్లో లేదు. దాన్ని పొందడానికి ప్రయత్నం చేయి. దానికి నీకు అవగాహన, ఒక గురువు వీడున్నాడు, మార్గం చూపిస్తున్నాడు, వస్తుంది. ఆ సంగతి కూడా వస్తుంది ముందు. ఓకే, ఉన్నాడు, వాడి సహాయం తీసుకో. వాడిని 24 గంటలు తిడుతూ నువ్వేంది నాకు చెప్పేదని అంటుంటే నీకెట్ట వస్తుందిరా జ్ఞానం బిడ్డ కదా. అది తర్వాత ఈశ్వర ప్రీతికి పాత్రుడై ధన్యత్వం పొందడం మానవ జన్మ యొక్క లక్షణం, ముఖ్య లక్షణం. సో నువ్వు ఈ జన్మకు వచ్చిన తర్వాత పరమాత్మ ప్రీతి కోసమే నువ్వు ఏ పని చేసినా చెయ్యాలి. ఇది యజ్ఞం అనే మాట కర్మయోగంలో మనం చదువుకున్నాం కదరా. 3 లక్షణాలు. ఒకటి శాస్త్రవిహితము, రెండోది ప్రజోపయోగము లేక ఇతర భూతముల శాంతికి సన్నిహితానికి, మూడోది పరమాత్మ ప్రీతికి. సో ఈ 3 పనులు ఏవైతే నువ్వు చేస్తున్న 3 రకాలుగా పని చేస్తున్నావో ఆ కర్మల్లో ఒక యజ్ఞంగా మారుతోంది. అది ఎప్పుడైతే యజ్ఞంగా మారుతుందో అది పరమాత్మకి ప్రీతి అవుతుంది. నువ్వు ఆ విధంగా పరమాత్మకి దగ్గర అవుతున్నావు. నువ్వు కాయలు తీసుకొచ్చి ఇస్తున్నావు, ఆశ్రమంలో 10 మంది తింటారని తీసుకొస్తున్నావు. అక్కడ ఉంది నీ యొక్క గొప్పతనం. ఆ గురువుగారు మీకు 2 కోసమే తెచ్చాను, నువ్వు ఏనాడు తీసుకురాలా.
ఆలోచించు. ఆశ్రమంలో ఉన్న అందరు తినాలని తీసుకొస్తున్నాం. అక్కడ ఉన్నది ఆ విధమైన దృష్టి కావాలి ప్రతి మానవుడికి. స్వార్థ చింతన మాని. నీ దగ్గర ఉంది, ఏం లాభం? ఇంకా పెద్ద పెద్ద తోటలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవడు తెచ్చిస్తున్నాడు? ఎవడు ఇవ్వట్లే. అర్థమవుతా బిడ్డ? సో ఆ ఇవ్వడంలో ఉన్న ఆనందం వాడు అనుభవిస్తున్నాడు, అందుకని వాడు ఆ పని చేయగలుగుతున్నాడు. ఇవ్వడం మొదలు పెడితే నీకు ఆనందం తెలుస్తుంది. ఇవ్వడం చేతగాని వాడు ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటాడు. వాడు ఇవ్వడు, ఇచ్చిన వాడిని చూసి సంతోషించాడు. అది. సో ఈశ్వర ప్రీతికి పాత్రుడై ధన్యత్వం అంటే నీ మానవ జన్మ ధన్యత్వం పొందాలి. దానికై పొంది నీ యొక్క మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటంటే నువ్వు పరమాత్మకి అత్యంత ప్రీతిపాత్రుడివై ఆయన సాయుధ్యం, ఆయన దగ్గరికి వెళ్ళిపోయేటువంటి దానికోసం ప్రయత్నం చేయాలి తప్ప ఇతరమైన వాటి కోసం కాదు అని చెప్తున్నాడు. ఇక్కడ భక్తి జ్ఞాన కర్మయోగాలు మూడిటి ద్వారా ఏదైనా సరే నువ్వు చేయవలసిన మానవ జన్మకు వచ్చిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ యొక్క జన్మ సాఫల్యత మా పరమాత్మను పొందటంలోనే ఉన్నది. పరమాత్మను పొందటానికి నువ్వు సాధన చేయాలి. ఆ సాధన ద్వారా నీకు ఉన్నది ఇచ్చి పరమాత్మ యొక్క లక్షణాలు తెలుసుకుని ఆయనతో ధన్యత్వం పొందటం నీ యొక్క జన్మ యొక్క లక్షణమై ఉన్నదని ఇక్కడ వరకు చెప్తున్నాడు. మిగతావి మనం తర్వాత చూద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.